అతను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు జైలు నుంచి ఎస్కేప్ అవ్వడానికి. 2009లో, 2007లోనూ అతనే జెఫ్రీ మాంచెస్టర్. రూఫ్ మ్యాన్గా పిలువబడే ఈ సెంటిమెంటల్ థీఫ్ కథ నిజ జీవితం ఆధారంగా చేసుకుని తీసిన ఈ మూవీ ఇప్పుడు లయన్స్ గేట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. బ్లాక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, జెఫ్రీ ఒక మిలిటరీ నుండి దొంగగా మారి దగ్గరలో ఉన్న స్టోర్లలో దొంగతనం చేసి తన కుటుంబంలోకి కావాల్సిన ఆనందాల్ని, తన పిల్లలకు మంచి గిఫ్ట్స్, బహుమతులు ఇస్తుంటాడు. ఇతని స్పెషాలిటీ ఏంటంటే దొంగతనం చేసేటప్పుడు ఎవరిని హర్ట్ చేయడు. అందులో పనిచేసే ఉద్యోగుల్ని ఏసీ రూమ్లోకి పంపించి, పైగా కోటు లేని వారికి తన కోటు కూడా ఇచ్చే జాలిగుండే. అలా ఒక సందర్భంలో పట్టుబడతాడు. జడ్జి అతనికి 45 సంవత్సరాల శిక్ష కూడా వేస్తారు. జైలుకి వెళ్ళినా అతనికి పదే పదే తన పిల్లలు గుర్తుకు రావడంతో తన జీనియస్ బుర్రను ఉపయోగించి జైలు నుంచి బయటపడతాడు. అప్పటికే అతని భార్య ఇంకొకరిని సెట్ చేసుకుంటుంది, అతనికి విడాకులు పంపి. దాంతో అతను తన 2 కొడుకులు, కూతుర్ని తీసుకుని వేరే దేశం పారిపోవాలనుకుంటాడు. దానికోసం తన ఫ్రెండ్ను సంప్రదించగా, పోలీసుల సెర్చింగ్ ఎక్కువగా ఉంది, 1 నెల పాటు ఎవరికి కనపడకుండా ఎక్కడైనా దాక్కో, నేను సెట్ చేస్తా అనడంతో అతను దగ్గరలో ఉన్న ఒక టాయ్ స్టోర్లోకి వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా రూఫ్లో దాక్కుని 1 నెల పాటు ఎలా సర్వైవ్ అయ్యాడు, టాయ్ స్టోర్లో అతని దినచర్య ఎలా ఉండేది, మధ్యలో ఒక స్త్రీ అతని జీవితంలోకి ఎలా వచ్చింది, అతను మళ్ళీ పోలీసులకు ఎలా చిక్కాడు అనేది ప్లాట్. మూవీ చూశాక నాకైతే నచ్చింది. జెఫ్రీ జీవితం నిజానికి ఒక ఉద్యోగం, చక్కని జీవితం, పిల్లల పట్ల అమితమైన ప్రేమ, తాహతుకు మించి పిల్లల్ని ఆనందపెట్టాలని మొదలుపెట్టిన దొంగతనాలు అతన్ని ఆ స్థితికి తీసుకెళ్తాయి. అతని మీద మనకు కోపం రాదు, జాలి కలుగుతుంది, బాధేస్తుంది. దొంగతనాలు బాగానే చేస్తాడు, కానీ అతని అతి మంచితనం వల్ల దొరికిపోతాడు. దానివల్ల అతను తెలుసుకున్న నీతి, రియలైజేషన్, అతని ఎమోషన్స్ చాలా చక్కగా చూపించాడు దర్శకుడు డైరెక్ట్. యాక్టింగ్ వైజ్ చన్నింగ్ టాటూమ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, కెరీర్ బెస్ట్ యాక్టింగ్. హీరోయిన్గా క్రిస్టన్ డన్స్ స్పైడర్ మ్యాన్లో చూసిన నటి చాన్నాళ్ళ తర్వాత బాగా నటించింది. 1-2 అడల్ట్ సీన్స్ ఉన్నాయి, సో ఫ్యామిలీతో కలిసి చూడడం కుదరదు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3-2 out of 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.